ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హింసించారు. దాన్ని కాళ్లు బంధించి గ్రామ శివారు ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లారు. దీంతో ఆ శునకం 4 రోజులుగా తిండి లేక అల్లాడిపోయింది. కాళ్లను కట్టివేయడంతో ముందుకు కదల్లేక అరిచి అరిచి దాని గొంతు మూగపోయింది. ఎర్రగొండపాలెంలోని ఇందిరమ్మ కాలనీలో ఓ శునకం ఇటీవలే 4 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 4 రోజుల క్రితం కుక్కను బంధించి తీసుకెళ్లారు. ఆ తర్వాత గ్రామ శివారు దగ్గరలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాని కాళ్లను కట్టేసి వదిలిపెట్టారు. దీంతో 4 రోజులుగా అక్కడే ఉన్న శునకం తిండి కోసం అల్లాడిపోయింది. అంతేకాదు, తనకు ఇటీవల జన్మించిన కుక్క పిల్లలకు పాలు ఇవ్వలేక తల్లడిల్లిపోయింది. కుక్క దీనస్థితి చూసి కొంతమంది స్థానికులు చలించిపోయారు. కుక్క కాళ్లకి కట్టిన తాళ్లు విప్పి పాలు ఆహారం పెట్టారు. చివరకు కుక్క పిల్లలు సైతం తల్లి దగ్గరకు చేరుకున్నాయి. దీంతో కథ సుఖాంతమైంది. అయితే శునకాన్ని ఇలా బంధించడం పట్ల జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.